60 సంవత్సరాల శాంతిని కాపాడిన సింధు జలాల ఒప్పందం ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య కొత్త యుద్ధానికి కారణమవుతుందా అంటే అవుననే చెప్పవచ్చు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న సింధు నది జలాల ఒప్పందం దాదాపు 60 సంవత్సరాలుగా కోట్ల మంది జీవితాలకు ఆధారంగా నిలిచింది. కానీ ఇటీవల జరిగిన పరిణామాలతో ఈ ఒప్పందం మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. నిజంగా ఏమైంది? నీళ్లపై ఈ వివాదం ఎంత తీవ్రంగా మారింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. సింధు నది జలాల ఒప్పందం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగింది. 1960లో ఇరు దేశాల మధ్య వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్ కు, అలాగే ఇండస్, జీలం, చినాబ్ నదులు పాకిస్తాన్ కు కేటాయించడం జరిగింది. ఇక సింధు నది భారత్ పాకిస్తాన్లలో దాదాపు 30 కోట్ల మందికి లైఫ్ లైన్ గా మారింది. ఇరు దేశాల్లో వ్యవసాయం, పరిశ్రమలు, జీవనోపాధి, విద్యుత్ ఎనర్జీ ఉత్పత్తికి సింధు నది ఎంతగానో ఉపయోగపడుతుంది. సింధు నది జలాల వినియోగంపై ఎప్పుడో 1960లో భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం జరిగింది. అయితే దాదాపు 60 సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య జరిగిన ఎన్నో యుద్ధాలు, ఆటుపోట్లను తట్టుకుంటూ కోట్ల మంది అవసరాలను తీర్చుతూ వస్తోంది ఈ సింధు నది. కానీ పాకిస్తాన్ చేసిన ఒక చెత్త పని వల్ల గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో పాకిస్తాన్ పై భారత్ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. అందులో భాగంగానే ఇరు దేశాల మధ్య ఉన్న సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దాంతో పాకిస్తాన్ కు నీళ్లు బంద్ అయ్యాయి. ఇక పాకిస్తాన్ లోని వ్యవసాయ రంగానికి, తాగునీటికి సింధు నది ప్రముఖ పాత్ర వహిస్తుంది. అయితే ఈ నీటిని భారత్ నిలిపివేయడం వల్ల పాకిస్తాన్ ప్రజలకు నీటి కష్టాలు తీవ్రతరం అయ్యింది. వేసవి కావడంతో ఆ పరిస్థితి మరింత పెరిగింది. నీటి కొరత కారణంగా పాకిస్తాన్ లోని అనేక ప్రాంతాలు ఎడారిగా మారుతున్నాయి. ఇక సింధు నదిపై కిషన్ గంగా, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టులపై భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ఇదే వ్యవహారంపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కు కంప్లైంట్ చేసింది. అయితే భారత్ మాత్రం ఈ వివాదంలో న్యూట్రల్ ఎక్స్పోర్ట్ ప్రక్రియ కోరుతుంది. ఇక సింధు నది జలాల ఒప్పందంలోని అప్పటి నిబంధనలను అనుసరించాలని భారత్ కోరుతుంది. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ, జనాభా అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని భారత్ వాదిస్తుంది. అయితే సింధు నది జలాల ఒప్పందంపై ఇరు దేశాల మధ్య తిరిగి చర్చలు ప్రారంభం కావాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హిమాలయాల్లో మంచు కరగడం, అలాగే వర్షపాతంలో మార్పులు కారణంగా నది ప్రవాహంపై ప్రభావం పడుతుందని, దాంతో ఇరు దేశాల మధ్య సాంకేతిక సహకారం ఎంతైనా అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సింధు నది కేవలం ఒక నది మాత్రమే కాదు, 2 దేశాల భవిష్యత్తుకు నిర్ణయించే జీవనాధారం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమవుతుంది, యుద్ధాల ద్వారా కాదు. మొత్తానికి ఇదండి వీటికి సంబంధించిన అంశాలు. మరి భారత్ పై పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరుకి సంబంధించి మీరేమంటున్నారు? ఇలాంటి ముఖ్యమైన విషయాలపై మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, జై హింద్.